అపారమైన సంపద, ఎన్నో ఏళ్ల నాటి అచంచలమైన విశ్వాసం. వీటికి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు తోడైతే ఎలా ఉంటుందో తెలుసా? సరిగ్గా ఈ కలయికే తిరుమల తిరుపతి దేవస్థానాల చుట్టూ అల్లుకునుంది. సనాతన ధర్మం, అలాగే మన కార్పొరేట్ ఫినాన్షియల్ స్ట్రాటజీలు ఒకే చోట ఎలా కలుస్తాయో నిష్పాక్షికంగా విశ్లేషించే ఒక ఆసక్తికరమైన వివరణలోకి వెళ్దాం. ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయానికొచ్చేద్దాం. మనము ఈరోజు ప్రధానంగా 5 అంశాల చుట్టూ మన విశ్లేషణను కొనసాగిద్దాం. తిరుమల సంపద స్థాయి, దేవుణ్ణి వ్యాపార భాగస్వామిగా చూసే విధానం, ఈ దాతృత్వం వెనుకున్న లెక్కలు, పన్ను మినహాయింపులు మరియు దాతలకు దక్కే ఆ ప్రత్యేకమైన వీఐపీ సదుపాయాలు. అసలు ఈ సంపద స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కేవలం 11 నెలలు, అవును, కేవలం 11 నెలల వ్యవధిలోనే తిరుమల ట్రస్టులకు వచ్చిన విరాళాల మొత్తం అక్షరాల 918.6 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటైన తిరుమల ఆర్థిక బలానికి ఈ నంబరొక నిదర్శనం మాత్రమే. ఇదంతా కేవలం నగదు రూపంలో వస్తున్న ఆదాయం మాత్రమే. మరి బంగారం మాటేమిటి? ఏకంగా 20 టన్నుల బంగారాన్ని మానిటైజేషన్ స్కీమ్ల కింద ఆలయం డిపాజిట్ చేసింది. నిజంగా ఊహకు కూడా అందని భారీ సంపద కదూ. వీటికి తోడుగా ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ల విలువెంతో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అక్షరాల 14,000 కోట్ల రూపాయల భారీ క్యాష్ రిజర్వ్. ఈ గణాంకాలు నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయ ట్రస్ట్గా దీన్ని నిలబెడుతున్నాయి. సో ముందుగా మన మొదటి విభాగం తిరుమల సంపద గురించి కాస్త లోతుగా చూద్దాం. భక్తికి, సంపదకు మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వారు హుండీలో సమర్పించే నగదు ఏటా 1,400 నుండి 1,600 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక బంగారం విరాళం చూసుకుంటే ఏటా 1,400 కిలోలు. ఒక అంచనా ప్రకారం అక్కడి చారిత్రక సంపద విలువ 50,000 కోట్ల వరకు ఉండొచ్చు. ఒక భక్తుడు ఏకంగా 42 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇవ్వడం ఈ భక్తి పార్వశ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మరి ప్రతిరోజూ వరదలా వచ్చిపడే ఇంత భారీ విరాళాలను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీనికోసం చాలా పటిష్టమైన ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి సంస్థలు ఈ నిధులను వివిధ ట్రస్టులకు సజావుగా మళ్లించడానికి ఒక ప్రధాన ఛానల్గా పనిచేస్తున్నాయి. ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, అత్యంత పక్కాగా జరిగే ఆర్థిక నిర్వహణ. ఇక మన విశ్లేషణలో రెండవ భాగం దేవుడిని వ్యాపార భాగస్వామిగా భావించే ఒక ఆసక్తికరమైన కోణం. ఇక్కడే మనకు వ్యాపారవేత్తల వినూత్నమైన ఆలోచన విధానం కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు 100 కోట్ల లాభమొస్తే అందులో 50 కోట్లు బాలాజీకే అని మొక్కుకుంటారు. తమకు వచ్చే లాభాల్లో ఒక నిర్దిష్ట శాతాన్ని, కొన్నిసార్లు సగం వాటాను నేరుగా దేవుడికే కేటాయించడం వల్ల తమ వాణిజ్య విజయం ఖాయమవుతుందని వారి గట్టి నమ్మకం. దీని వెనక ఉన్న మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కోణమేమిటంటే, పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు తన వివాహం కోసం కుబేరుడి దగ్గర భారీగా అప్పు చేశాడని ప్రతీతి. భక్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం ద్వారా ఆ దేవుడి రుణాన్ని తీర్చడంలో సహాయం చేస్తున్నారన్నమాట. ఇలా చేయటం వల్ల భక్తులు ఆర్థిక ఇబ్బందుల బారిన పడరని, అప్పుల పాలు కారని నమ్ముతారు. ఒక రకంగా దేవుడికే ఆర్థికంగా అండగా నిలబడి తాము సురక్షితంగా ఉండటం. ఇదంతా ఏదో కథల్లో మాట కాదు, నిజ జీవితంలో ఎన్నో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ సంస్థ వ్యవస్థాపకుడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తన కంపెనీ భారీ లాభాలు గడించడంతో తన వ్యాపార మొక్కులో భాగంగా ఏకంగా 1 కోటి రూపాయలను ఆలయ గోసంరక్షణ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. భాగస్వామ్య నమ్మకానికి ఇంతకంటే స్పష్టమైన ఉదాహరణ ఏముంటుంది? ఇక్కడ్నిండి మూడవ అంశంలోకి వెళ్దాం. అదే ఈ దాతృత్వం వెనుక ఉన్న మెకానిజం లేదా అసలు విధానం. చట్టపరంగా చూస్తే ఈ రకమైన విరాళాలను పర్సెంటేజ్ ఫిలాంథ్రపీ అని పిలుస్తుంటారు. అంటే ఇది కేవలం ప్రతిఫలాపేక్ష లేకుండా గుడ్డిగా ఇచ్చేసే బహుమతి కాదు. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకుంటూనే ఆ డబ్బును సమాజానికి ఉపయోగపడే నిర్దిష్టమైన పథకాలకు ఉద్దేశ్యపూర్వకంగా మళ్లించే ఒక వ్యూహాత్మక విధానం. కాలం మారుతున్న కొద్దీ భక్తులు తమ కానుకలు సమర్పించే విధానం కూడా బాగా మారుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేరుగా హుండీలో వేసే భౌతిక నగదు కంటే ఆన్లైన్ ద్వారా జరిగే డిజిటల్ ట్రాన్స్ఫర్లే ఇప్పుడు ఎక్కువయ్యాయి. భౌతిక నగదు 339 కోట్ల రూపాయలుంటే ఆన్లైన్ విరాళాలు ఏకంగా 579 కోట్ల రూపాయల మార్కును దాటేశాయి.
ఆధ్యాత్మికతకు టెక్నాలజీ ఎలా తోడైందో చూశారా? మరి ఈ నిధులన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకున్న వివిధ ట్రస్ట్లకు పంపిణీ చేయబడతాయి. ఉచిత భోజనం అందించే అన్నప్రసాదం ట్రస్టుకు దాదాపు 338 కోట్లు, ఆలయాల నిర్మాణాలు చేపట్టే శ్రీవాణికి 252 కోట్లు, అలాగే అధునాతన వైద్య సేవలు అందించే ప్రాణదానం లాంటి వాటికి ఈ డబ్బు వెళుతోంది. దాతల నుంచి తీసుకున్నది సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఇదొక అద్భుతమైన పద్ధతి. సరే, ఇక మన 4వ విభాగం పన్ను ప్రయోజనాలు మరియు మినహాయింపుల గురించి చూద్దాం. దాతలకు లభించే ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. సెక్షన్ 80G కింద శ్రీవాణి, అన్నప్రసాదం లేదా గో సంరక్షణ లాంటి ట్రస్టులకు విరాళమిస్తే 50% పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే ఆరోగ్య వరప్రసాదిని లాంటి మెడికల్ స్కీమ్లకిస్తే సెక్షన్ 35(1) కింద బిజినెస్ ఇన్కంపై ఏకంగా 100% డిడక్షన్ పొందవచ్చు. పైగా డిజిటల్ విరాళాలు చేస్తే ఆటోమేటిక్గా 80G సర్టిఫికెట్లు జనరేట్ అయిపోతాయి. అంటే ఆధ్యాత్మిక ఆచరణ కాస్త పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్గా మారిపోయిందన్నమాట. అయితే ఇదంతా సజావుగా జరగడానికి ఒక పద్ధతి ఉంది. ఇంత భారీ విరాళాలకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ పక్కాగా అప్లై అవ్వాలంటే అకౌంటబిలిటీ ముఖ్యం. అందుకే ప్రతి పెద్ద విరాళాన్ని పారదర్శకంగా ఉంచడానికి అఫీషియల్ బ్యాంకింగ్ పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. దీంతో ప్రతి రూపాయి చట్టబద్ధంగా ఉంటూ తక్షణమే ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక చివరిగా 5వ విభాగం ఈ దాతలకు లభించే ఆ ప్రత్యేకమైన విఐపి సదుపాయాలు ఏంటో చూద్దాం. ఇచ్చే విరాళం పెరిగే కొద్దీ దక్కే మర్యాదలు ఎలా పెరుగుతాయో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక 10,000 రూపాయలిస్తే ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం లభిస్తుంది. అదే 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారనుకోండి, 3 రోజులపాటు అద్భుతమైన లగ్జరీ విఐపి సూట్లో వసతి, 3 రోజులపాటు బ్రేక్ దర్శనంతో పాటు సుప్రభాత సేవలో కూడా పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇది నేరుగా దాతలను ఆకర్షించే ఒక గొప్ప ప్రోత్సాహకం. అంతేకాదండోయ్, 1 కోటి రూపాయలకు పైగా ఇచ్చే దాతలకు ఈ దర్శనాలే కాకుండా ఇంకా చాలా గౌరవాలుంటాయి. వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనం, 5 గ్రాముల బంగారు డాలరు, వెండి పతకం, 10 పెద్ద లడ్డూలు, మహాప్రసాదం ప్యాకెట్లు, అలాగే శేషవస్త్రం బహుమానంగా అందిస్తారు. ఒకవేళ కార్పొరేట్ దాతలైతే ఈ ప్రత్యేక సదుపాయాలన్నీ ఏకంగా 20 ఏళ్లపాటు వ్యాలిడిటీలో ఉంటాయి. అన్నింటినీ కలిపి ఒక్కసారి స్థూలంగా చూస్తే విశ్వాసం, ఫైనాన్స్ ఎలా ఒకదానికొకటి తోడయ్యాయో అర్థమవుతుంది. దేవుడిని కేవలం భక్తితో మాత్రమే కాకుండా ఒక ఈక్విటీ పార్ట్నర్గా చూడటం ద్వారా భక్తులు తమ వ్యాపారాలను ఆధ్యాత్మికంగా సేఫ్గా ఉంచుకుంటున్నారు. అదే సమయంలో తమ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకుంటూ ఎవరికీ దక్కని ఉన్నతమైన విఐపి సదుపాయాలను సొంతం చేసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని రక్షించాలన్న సంకల్పానికి మన కార్పొరేట్ ట్యాక్స్ స్ట్రాటజీలకు మధ్య కుదిరిన ఈ బ్యాలెన్స్ అక్షరాల అమోఘం. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక ఆర్థిక వ్యూహాలతో ఇంత అద్భుతంగా సజావుగా కలిసిపోయినప్పుడు ఈ పెట్టుబడిపై వస్తున్న అసలైన రాబడి ఆధ్యాత్మికమైనదా, ఆర్థికమైనదా, లేక రెండూనా? మానవ సహజమైన సదుపాయాల కోరిక, అచంచలమైన దైవిక భక్తి, ఈ రెండూ కలిసి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాన్ని ఎలా నడిపిస్తున్నాయో కదా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని మీరే ఆలోచించండి.